ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన రైతు ఓ అద్భుత ఆలోచనతో తమ సమస్యను పరిష్కరించుకున్నారు. ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఆ వానరాలు పంటను దెబ్బతీసేవి. ఈ క్రమంలోనే దీంతో అక్కడి మారగాని వెంకయ్య అనే రైతుకు 5 ఎకరాల మామిడి తోట ఉంది. అందులో మామిడితో పాటు బొప్పాయి, చింత తదితర చెట్లను పెంచాడు. కానీ పూత దశ నుండే కోతులు తోట మీద పడి తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నాయి. ఒకసారి కర్రలతో కోతులను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా కోతుల గుంపు మీద పడి దాడి చేశాయి. దీంతో ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని రైతు వెంకయ్య భావించాడు. అందులో భాగంగానే తన మామిడి తోటలో పులిబొమ్మ పెడితే కోతులు రావని భావించాడు. 1500 రూపాయలు పెట్టి పులిబొమ్మను కొనుగోలు చేసి తోటలో పెట్టాడు. పులిబొమ్మను చూసిన కోతులు మామిడి తోట వైపు రావడం మానేశాయని రైతు వెంకయ్య సంతోషం వ్యక్తం చేశాడు. అయితే కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం లభిస్తే బాగుంటుందని రైతు వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి మాది మారగాని వెంకయ్య నా పేరు. 5 ఎకరాల మామిడి తోట ఉంది సిరుమాడ రోడ్లో. కోతులు ఎక్కువైనాయి, ఎట్లా తోస్తాయి. ఇప్పుడు అన్ని చెట్లు ఉన్నాయి చెట్లు, ఒక రకమైనవి కాదు అన్ని చిన్న చెట్లు నేను దులిపి ఆగం చేస్తుంటే ఆ బెడతకి తట్టుకోలేక పులిబొమ్మను తెచ్చాక ఆగినాయి. ఇప్పుడు రావట్లే, ఎమ్మటే ఉరుకుతున్నాయి కోతులు. మా ఇబ్బంది తగ్గింది కొద్దిగా. నేలకొండపల్లి మండలం పైనంపల్లి మాది మారగాని వెంకయ్య నా పేరు. 5 ఎకరాల మామిడి తోట ఉంది సిరుమాడ రోడ్లో. కోతులు ఎక్కువైనాయి, ఎట్లా తోస్తాయి. ఇప్పుడు అన్ని చెట్లు ఉన్నాయి చెట్లు, ఒక రకమైనవి కాదు అన్ని చిన్న చెట్లు నేను దులిపి ఆగం చేస్తుంటే ఆ బెడతకి తట్టుకోలేక పులిబొమ్మను తెచ్చాక ఆగినాయి. ఇప్పుడు రావట్లే, ఎమ్మటే ఉరుకుతున్నాయి కోతులు. మా ఇబ్బంది తగ్గింది కొద్దిగా. నేలకొండపల్లి మండలం మారగాని వెంకయ్య నా పేరు. 5 ఎకరాల మామిడి తోట ఉంది సిరుమాడ రోడ్లో. కోతులు ఎక్కువైనాయి, ఎట్లా తోస్తాయి. ఇప్పుడు అన్ని చెట్లు ఉన్నాయి చెట్లు, ఒక రకమైనవి కాదు అన్ని చిన్న చెట్లు నేను దులిపి